దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలు. దేవుని యొక్క మహాకృప కనికరం బట్టి మరొక వారంలో మనం ప్రవేశించి దేవుని సన్నిధిలో చేరి ఈ రీతిగా దేవుణ్ణి గణపరచుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని మహిమపరచుటకు దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి దేనికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పోయిన వారం మీరు విన్న వాక్యం ఎవరికైనా గుర్తుందా? ఎవరికి గుర్తులేదు అంటే నేనేం చేసేదేం లేదు, గోడలకు చెప్పుకుని వెళ్తున్నట్టుగానే ఉంటుంది. ఎస్, దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి? ఇప్పుడు ఆరాధించాం అంతేనా? నోటితో దేవుని స్తుతించడమా? దేవుణ్ణి మహిమపరచడం అనే దానికి ఈరోజు క్రైస్తవ లోకం అర్థం చేసుకున్న సత్యం ఏంటి అంటే మందిరములో చేరి దేవుని స్తుతించడం, మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించడం. మరి వాక్యం అలా చెప్పట్లేదు. ఏ సందర్భంలో ఏ విధంగా దేవుని మహిమ పరచవచ్చో చెప్పింది. ఆ క్రియలు మనము చేయాలి. అప్పుడే యేసుక్రీస్తు తన మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుందని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమలో అవసరత తీర్చబడాలంటే ఆ మహిమతో దేవుని మనం గణపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని పోయిన వారం మనం చాలా రకాలుగా మనం దేవుని ఎలా మహిమపరచవచ్చు మనం చెప్పుకున్నాం. ఒకటి, దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం చేస్తే దేవుడికి మహిమ కలుగుతుంది. సత్క్రియలు మనం చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. మారు మనసు పొందే విధంగా అనేకులు మనం మార్చగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. అంతే మాత్రం కాదు, విశ్వాసపు పరీక్షలో మనం నిలిచి బాధను అనుభవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అంత మాత్రం కాదు, నీతి ఫలములు నిండుకున్న వారుగా ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఒకరినొకరిని మనం చేర్చుకుంటే దేవునికి మహిమ కలుగుతుంది. సంఘంలో ఏక మనసు కలిగి దేవుణ్ణి స్తుతిస్తే దేవునికి మహిమ కలుగుతుందని, మహిమ దేవునికి ఎలా కలుగుతుందో కొన్ని సందర్భాలు, కొన్ని వచనాలు చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ఉన్నాయి. కాబట్టి నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే నువ్వు కొందరిని చేర్చుకోవాలి, కొన్ని సత్క్రియలు చేయాలి, నీ విశ్వాసంలో నువ్వు నిలబడాలి, స్థిరపరచబడాలి, బాధలో కూడా దేవుని ఘనపరచగలగాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మహిమ పరిచే విధానంలో నీ బ్రతుకుంటే నీ అవసరత అంతా కూడా తీర్చబడుతుంది. నడుము వంగిపోయిన స్త్రీని మందిరంలో ఎప్పుడైతే యేసు ప్రభు బాగు చేశాడో అక్కడ రాయబడిన మాట, ఆమె చక్కగా లేచి నిలబడి దేవుని మహిమపరచింది. సో మందిరంలో కూడా చక్కగా నిలబడాలి అంటే లేచి నిలబడ్డం అలానా కాదు, వదిలిపెట్టి దేవుని ఎదుట నిలవగలిగిన యోగ్యత మనం చూస్తాం. యాజకుడైనటువంటి యెహోషువ, నాయకుడు కాదు, యాజకుడైన యెహోషువ జకరియా గ్రంథంలో దేవుని ఎదుట నిలబడ్డప్పుడు పాపిగా కనిపించాడు. అప్పుడే వెంటనే ఎప్పుడైతే దేవుని ఎదుట నిలబడ్డాడో ఆ పాపం కనిపించిందో దూతతో దేవుడు చెప్తాడు, అతనికి మైల వస్త్రాలు తీసివేసి పరిశుద్ధమైన వస్త్రాలు తొలగించమని. సో దేవుని ఎదుట మనం నిలబడాలంటే పరిశుద్ధమైన అలంకారం ఉండాలి, పరిశుద్ధమైన వస్త్రాలు ఉండాలి, హృదయం పరిశుద్ధతో నింపబడి ఉండాలి. అందుకనే యెజ్కేలు కూడా దేవుని ఎదుట ఎప్పుడు నిలబడ్డాడంటే ఆత్మ వచ్చినప్పుడు చక్కగా లేచి నిలబడి ఆయన స్వరాన్ని విన్నాడు. చూడండి, వాక్యానుసారంగా ఒక వ్యక్తి జీవించే విధానాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రతిదాన్ని కూడా పరిశీలించుకుంటూ తన బ్రతుకును అర్థం చేసుకుంటూ దేవుని నా మహిమార్థమే బ్రతుకుతాడు. అర్థం కాకపోతే బ్రతుకుతాడు, వ్యర్థంగానే బ్రతుకుతాడు. బైబిల్లో మెతూషెల అనే వ్యక్తి గురించి రాయబడి ఉంది. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు, దాదాపుగా 970 సంవత్సరాలు, ఎక్కువ కాలం బతికాడు. ఏం లాభం? అతని ద్వారా ఎవరైనా మార్చబడ్డారా? అతని ద్వారా ప్రార్థన జరిగించబడిందా? పోనీ అతను దేవునితో నడిచాడా?
దేవునికి కార్యాలు చేశాడా? దేవునికి ఉపయోగపడ్డా? ఏమీ లేదు, బతికాడు అంతే. మన బతుకు అలా ఉండకూడదు. వాళ్ళ బతుకు అంతే, బతుకుతున్నాడు అంతే అన్నట్టుగా ఉండకూడదు. మన బ్రతుకులో క్రీస్తు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బ్రతుకు ద్వారా క్రీస్తు మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మందిరము చక్కగా నిలబడిన వారిగా ఉండాలి. దేవుని ద్వారా ఒక కార్యము జరిగించిన మందిరానికి, అందుకనే మందిరానికి తిరిగి వెళ్ళడానికి మహిమపరచడం అని రాయబడింది. 10 మంది కుష్ఠరోగులు ఒకడు బాగుపడితే తిరిగి వెళ్ళాడు అని యొద్దకు. తిరిగి రావడం దేవునికి మహిమ. ఈరోజు స్వస్థతలు, కార్యాలు, ప్రార్థనల కోసం మందిరానికి వస్తారు, కానీ కార్యాలు జరిగిన తర్వాత, విడుదల జరిగిన తర్వాత, స్వస్థత జరిగిన తర్వాత ఇంకా రారు. దేవునికి మహిమ రావాలంటే నీ కార్యాలు జరిగిన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు మందిరంలోకి వచ్చి చెల్లించాలి. ఊరికే ప్రార్థనలు పెట్టుకొని దేవుడికి చేశాడు అని నలుగురికి భోజనం పెడితే కాదు. అది నీ గొప్ప, అంతే. నీకున్న దాన్ని బట్టి పార్టీ చేశావు మన భాషలో. మరి దేవునికి మహిమ ఏంటి? ఆ దేవుడు నీ పట్ల జరిగించిన కార్యాన్ని గుర్తుపెట్టుకున్నావా? అర్థం చేసుకున్నావా? మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా నీ వల్ల నీ కార్యం జరిగిందని దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నావు. ఆ బ్రతుకును బట్టే దేవునికి మహిమ. కానీ బిడ్డలు పాస్ అయ్యారని, బిడ్డలకు ఉద్యోగం వచ్చిందని, గొప్ప కార్యం చేశాడని కుటుంబాలు అంటే కూడిక పెట్టుకొని గణపరిచి గొప్పగా సాక్ష్యం చెప్తే అది అనేకులకు నీ గొప్పదానాన్ని తెలియజేసుకోవడం. కానీ ఇంకా ఆ రోజు నుంచి మందిరానికి రారు. ఇంకది ఎందుకు? కాదు, మార్చుకోవాలి. దేవుని యొద్దకు రావడమే, కృతజ్ఞతాపూర్వకంగా రావడమే దేవుని మహిమపరిచినట్లు లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎందుకని అందరూ మహిమపరచలేకపోతున్నారు, ఈ క్రియలు చేయలేకపోతున్నారు? ఎరిగి ఉండి కూడా, తెలిసి ఉండి కూడా, అర్థమయ్యి ఉండి కూడా దేవునికి మహిమకరంగా బ్రతకలేకపోతున్నారు. ఎందుకు అంటే దానికి కూడా ఒక ఆన్సర్ అయితే బైబిల్ చెప్తుంది. మీరు చూడండి, ఒక మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమయున్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసను. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు, ఈ పూట. దేవునికి స్వార్థ ప్రకాశం వారికి కనపడకుండా ఏం చేస్తుందంటే, ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేస్తుంది. ఈ బాహ్య నేత్రాలకు అన్నీ కనిపిస్తాయి, కానీ మనోనేత్రాలకు కొన్ని కనిపిస్తాయి. సో ఆత్మ సంబంధమైన వ్యక్తి వాటిని వివేచింపగలుగుతాడు. మన ఆలోచన లోక సంబంధమైనదైతే పర సంబంధమైన సంగతులను మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేము, విరోధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం పర సంబంధమైన ఆలోచనను మనం కలిగి ఉంటామో, ఆ ఆలోచన మనం ఎరిగి ఉంటామో, ఆ ఆలోచన చొప్పున మనం బ్రతుకుతూ ఉంటామో, మనకు ఆత్మ నేత్రాలకు, మనకు మనోనేత్రాలకు ఆ ఆలోచనలు, ఆ ఉద్దేశాలన్నీ మనం ఎంతమందిలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా తెలిసిపోతుంటాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా చుట్టూ విస్తారమైన సైన్యం వచ్చింది. అతని దాసుడు వచ్చి అంటాడు, అయ్యా ఇంతమంది మన చుట్టుముట్టారు, మనం ఎట్లా తప్పించుకొని పోతాం? అది బయటికి కనిపించే నేత్రాలు. బయటికి బాధలు, కష్టాలు, చుట్టుముట్టినటువంటి రోగాలు, వ్యాధులు కనిపిస్తాయి. కానీ మనోనేత్రాలతో కానీ చూడగలిగితే వాటిని అధిగమించగలిగి బలపరిచే దూత మన పక్కన ఉన్నాడనే ఆలోచన కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఎలీషా ఏం చేస్తాడంటే, ప్రభువా వీడి కండ్లు తెరువు,
ఎప్పుడైతే అతని మనోనేత్రాలు వెలిగించబడ్డాయో వాళ్ళ చుట్టూ ఏమున్నాయి? అగ్నిరథములు ఉన్నాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో వాక్యాన్ని మనం ఫిజికల్గా అర్థం చేసుకోవాలి. అంత మాత్రం కాకుండా ఆత్మలో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆలోచనతో అర్థం చేసుకోవాలి. అప్పుడే బయట కనిపించే వాటిని బట్టి భయపడం. ఈ రోజుల్లో భయం ఏంటంటే లోపల ధైర్యం లేదు, లోపల ఆత్మ నడిపింపు లేదు, ఆత్మ సంబంధమైనటువంటి బలం లేదు, ఆ బలాన్ని చూడగలిగే నేత్రాలు లేవు. అవి ఎప్పుడో సాతాను మూసివేసింది అంతే. వాళ్ళు చూసేదంతా కూడా వాళ్ళు దైవజనులైనప్పటికీ, దేవుని ఎరిగినప్పటికీ, దేవుని తెలుసుకున్నప్పటికీ, దేవుని బలం వాళ్ళు ఉండినప్పటికీ కూడా లోకాన్నే చూస్తున్నారు. కాబట్టి భయం వాళ్ళ ఒంట్లోకి, వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. కానీ ఆత్మ నేత్రాలతో వారితో ఉన్న దేవుడు. అందుకని బైబిల్లో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని బైబిల్లో రాయబడి ఉందా లేదా మాట? ఉందా లేదా? లోకంలో ఉన్నవాడెవడు? సాతాను. మనలో ఉన్నవాడెవడు? దేవుడు. కానీ మనలో ఉన్నవాడిని దేవుని చూస్తున్నారా? పోనీ దేవుణ్ణి కలిగి ఉంటున్నారా? లేదు. బయట వాడిని చూస్తాడు, సాతానుని చూస్తాడు. అంటే వాడు కలిగించే శ్రమలను, ఇబ్బందులను, మనుషులను, ఎత్తును, లేకుంటే ఇవన్నీ చూస్తూ మనలో వాటిని అధిగమించి ఒకరోజు చితకగొట్టి మనకు జయ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఎక్కడో లేదు, మన హృదయంలో ఉంటాడనే ఆలోచన మర్చిపోయి ఎవరు కూడా హృదయంతరంగాల్లో దాచుకున్న ప్రభును చూడడానికి కూడా ఆలోచించరు. ఇప్పుడు కూడా సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు వీటిని చూస్తారు. కానీ వాటిని ఎదుర్కొని నడిపించగలిగిన దేవుడు హృదయంలో ఉన్నాడనే తలంపుతో మనోనేత్రాలు తెరిచి తనను బలపరచడానికి ఎవరున్నారో చూడరు. నిజంగా బైబిల్ ఒక మాట రాదు, నీ మార్గములనందు, నీ రాకపోకల యందు నిన్ను ఎత్తి పట్టుకోవడానికి దేవుడు ఒక దూతను ఉంచుతాడని రాయబడి. దేవుని నమ్మిన యెహోవా యందు భయభక్తులు కలిగి వారు చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుందని బైబిల్ రాయబడింది. కానీ మనతో ఉన్న దేవుడు మనం కాపాడడానికి మన పక్కన నియమించబడినటువంటి దూతను ఎవరు చూడట్లా, బయట చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సడన్గా ఎవరో మనల్ని తప్పించినట్టుగా మనల్ని తప్పించడం, పడిపోయినప్పుడు సడన్గా మనం నిలదొక్కుతున్నట్టుగా అనిపించడం, క్షణంలో ఆ స్థితి నుంచి తప్పించబడ్డం, ఇవన్నీ కూడా చాలాసార్లు మనకు కావలి కాస్తున్నటువంటి దూతల ద్వారా జరుగుతుంటాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనకు అర్థం కాదు, అబ్బా ఒక్క క్షణం మిస్ అయిపోయాను. నువ్వు కాదు, మిస్ చేశాడు దేవుడే, తప్పిస్తాడు దేవుడే, కాపాడుతాడు దేవుడే. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన తన దూతను ఉంచుతాడు. సో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు. వీటిని అర్థం చేసుకోగలిగితే బయట వాటిని బట్టి భయపడరు. అది నా పాయింట్. దేవుడు నీతో ఎలా ఉంటాడు, నీ పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఏ సమయంలో ఆయన నీకు ఏ విధంగా కావలి కాస్తాడు అనే ఆత్మ సంబంధమైన ఒక సత్యాన్ని ఎవరైతే బలంగా ఎరిగి నమ్ముతారో, బయట కనిపించే, బయట అనిపించే, బయట చూస్తున్న ఆ పరిస్థితులు బట్టి, బాధలు బట్టి, వాటిని బట్టి ఏ విషయంలో కూడా వాళ్ళు కదిలించబడరు, ధైర్యం తెచ్చుకుంటారు. ఇప్పుడు సమయాల చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బయట జరిగిన సంఘటనను బట్టి బిడ్డలు ఎత్తుకొని పోయారు అమాలేకీయులు, ఊరు కాల్చబడింది, సర్వం కోల్పోయాం, అదే చూస్తున్నారు. కానీ ఈ స్థితిలో నన్ను విడిపించగలిగి, నన్ను ధైర్యపరచగలిగిన దేవుడు నాకున్నాడని ఆలోచన సమయాలలో దావీదులో ఉంది. కాబట్టి వాళ్ళు రాళ్ళు ఎత్తి చంపాలని చూసిన ధైర్యంతో దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేముందయ్యా, అంత అయిపోయింది, ఏం చేస్తాం అని ఆ స్థితిలో కృంగిపోలా, ఆ స్థితిలో భయపడలా, ఆ స్థితిలో బాధపడలా. గమనించండి, ఈరోజు నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే
ఒక ధైర్యం నీ హృదయంలో నువ్వు ఉంచుకున్నంత కాలం బాహ్య సంబంధమైన దేనికి నువ్వు భయపడవు. ఆ బలహీనత ఎప్పుడైతే ఏర్పడుతుందో, భయం అనేది నీ బ్రతుకులకు వస్తుందో, భయపడడానికి ప్రారంభిస్తావో ఒక్కొక్కటి బయట ఉన్నది లోపలికి వస్తుంది. అందుకని యోబు అంటాడు, నేను భయపడున్నది ఏదో అది నా మీదికి వచ్చింది. భయమే ఈరోజు అనేకుల జీవితాలను నాశనం చేస్తుంది. భయపడకుండా ఎట్లయ్యా? నువ్వు దానికి ఎందుకు భయపడే? దేవునికి భయపడు చాలు. యెహోవాకు భయపడేవాడు ధైర్యంగా ఉంటాడు. ఒకవేళ అగ్నిలోకి వెళ్ళవలసిన ధైర్యంగానే వెళ్తాడు. అంటే వాళ్ళు ఈ ప్రాణానికి విలువ ఇవ్వకుండా దేవుని మీద నమ్మకం ఉంచారు కాబట్టి ఈ ప్రాణానికి ఏం జరుగుతుందో అనే బాధ, భయం వదిలేసి ఏమి జరిగినా దేవుడు ఉన్నాడు నమ్మకం ఉన్నప్పుడు దేనికైనా తెగించి ధైర్యంగా ఉండగలుగుతారు. ఆ ధైర్యం ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని నమ్మిన వ్యక్తిగా, క్రీస్తుని ఎరిగిన వ్యక్తిగా హృదయములో గుండె నిండా నింపుకున్నప్పుడే పరిస్థితులు భయపడకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. లేకుంటే ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడి దాన్ని పోగొట్టుకుంటామని బైబిల్లో రాయబడింది. దాంట్లో పెద్ద మర్మం అంటే ఏం లేదు. సో దేవుని మనం మహిమపరచాలి. దేవుని మనం మహిమపరచాలి. ఒకరిని చేర్చుకునే విషయంలో సత్క్రియల ద్వారా మహిమపరచాలి. అప్పుడే మన అవసరత తీర్చబడుతుంది. అయితే ఇలా మహిమపరచకుండా, సత్క్రియలు చేయకుండా, నీతిగా బ్రతకుండా, బలంగా ఉండకుండా ఏం చేస్తుందంటే ఈ సాతాను, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగచేసి దేవునికి మహిమ ప్రకాశాన్ని చూడకుండా, ఆయనకు ఆత్మ సంబంధమైన వివేచన కలిగి బ్రతకకుండా, పర సంబంధమైన ఆలోచనతో ఈ లోకంలో జీవించకుండా మన మనోనేత్రాలు గుడ్డితనం కలగచేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, చాలామంది గుడ్డివారైపోతున్నారు. దేవుని మహిమను చూడలేకపోతున్నారు, దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతున్నారు, దేవుని ఉద్దేశాన్ని గుండెలో దాచుకోలేకపోతున్నారు, దాని ప్రకారంగా వాళ్ళు బ్రతకలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా అది ఏం చేస్తుంది, గుడ్డితనం కలగజేస్తుంది సాతాను. చూడండి, పేతురు గురించి మనం బైబిల్లో చదివితే, పేతురు అంతకు ముందే, ఆ పై 2-3 వచనాల ముందే యేసుప్రభు అడుగుతాడు, అయ్యా నా గురించి అందరు ఏమనుకుంటున్నారు అంటే, ఒక్కొక్కరు ఒక కారణాన్ని చెప్తారు. నువ్వు ఎలీయా అనుకుంటున్నారయ్యా, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఆత్మ నీ మీద ఉందని చెప్పుకుంటున్నారయ్యా అని అందరూ చెప్తున్నప్పుడు, ఇంతకు పేతురు నువ్వేమనుకుంటావు అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, అద్వితీయుడు దేవుని కుమారుడు ప్రభా, నువ్వు క్రీస్తువు, మా కోసం విమోచనించడానికి వచ్చిన దేవుడు అయ్యా అని నమ్ముతున్నావు అంటే, అప్పుడు ఏమంటాడంటే క్రీస్తు, దేవుడు నీకు బయలుపరిచాడు, నమ్మినప్పుడు బయలుపరిచాడు. ఎప్పుడైతే ఆ మాట పొందుకున్న దాని కింద ఆ చాప్టర్లు మనం చదివితే ఇదే విషయంలో, అయితే క్రీస్తు శ్రమ పడతాడు, క్రీస్తు గాయపరచబడతాడు, క్రీస్తు అవమానాన్ని పొందుతాడు, తిరిగి లేస్తాడు అంటే వెంటనే పేతురు అంటాడు, అది నీకు దూరం అవును గాక అంటాడు. ఇప్పుడు మన ఆలోచనలో చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే, నేను శ్రమ పడబోతున్నాను, అనేకులు నన్ను నిందిస్తారు, అనేకులు నన్ను హింసిస్తారు అని ఆయన ప్రభు చెప్తున్న దాన్ని బట్టి వద్దనే మంచి ఉద్దేశంతో పేతురు చెప్పినట్టుగా పైకి కనిపిస్తుంది. కానీ దేవుడు ప్రభువు ఏమని చూస్తాడు, సాతాను ద్వారా, సాతానిక ప్రేరేపణ ద్వారా పలికిన మాటను బట్టి పేతురులను సాతానుని గద్దించాడు. సాతాన నువ్వు నా వెనుకకు పొమ్ము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుని మాట నీకు ప్రకటించబడినప్పుడు నీలో వచ్చే ప్రేరేపణ అడ్డుకునేదే సాతాను. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు చిత్తం నీకు బయలుపరచబడినప్పుడు, దేవుని ఉద్దేశం నీకు అర్థమైనప్పుడు దాన్ని జరిగించకుండా, దాని ప్రకారంగా నడవకుండా, ఆ విధంగా జీవించకుండా నీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఒక సేఫ్ జోన్లో బ్రతకాలనే ఆలోచన కలగచేసేదే సాతాను. దేవునికి సంకల్పం, అనాది సంకల్పం ఆయన శ్రమపడడం, దాని ద్వారా రక్షణ రావడం. కానీ సాతానుకు అలా లేదు. చూడండి, అందుకనే బైబిల్లో సాతానుకు రాయబడిన ఒక పదం ఏమని రాయబడిందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయుచు
వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకుంటురి. ఏంటంట ఆ మాట అర్థమైందా? నేను చదివిన మాట ఇంకా బైబిల్లో ఇప్పుడే చదువుతారు. ఇండ్ల కాడ మీకు సమయం ఉండదా? మూసేయండి, రాసుకోండి. నేను చదివినప్పుడు చూడండి, వెంటనే చెప్పినప్పుడు నా వైపు చూడండి. ఇంకప్పుడు మొదలు పెడతారు, ఆ అధ్యాయం అంతా చదువుతారు. ఇంకేం వింటారు? మీకు ఏం అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? మీరు చదువుతున్నప్పుడు మీకు వచ్చే ఆలోచనలే మీ మనసులో ఉంటాయి, కానీ వినే మాటలు మీకు చెవి నొక్కుతాయి. అందుకనే నాకు ఇష్టం ఉండదు. కానీ రెఫరెన్స్ చెప్పాలి కదా. రెఫరెన్స్ చెప్పినప్పుడు జస్ట్ చూడండి, తర్వాత కూడా వెతకమాకండి, మునిగిపోయింది ఏం లేదు. ముందు వినండి, హృదయంలో వాక్యం దాచుకోండి. చేత అయితే తర్వాత ఏ రెఫరెన్స్ చెప్పాడో పాస్టర్ గారు అడిగి రాసుకున్న దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోండి. అప్పుడు వెతుకుతారు. అంటే మన బైబిల్ సక్రమంగా చదివే ఆలోచన ఉంటే చెప్పంగానే ఎక్కడ ఉంటుందని వెంటనే అటో ఇటో 1-2 పేజీలు తీసుకొని చూస్తారు. లేదనుకోండి ఇంకా వెతుకుతూ ఉంటారు. కొత్త నిబంధన చెప్తే పాత నిబంధనలో చూడమాకండి. ఇప్పుడు అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి ఆ వాయుమండల సంబంధమైనటువంటి దయ్యం. సో దాని ప్రకారంగా మీరు ముడుపు నడుచుకున్నారు. అంటే మీరు ఈ లోక సంబంధంగా నడుచుకోవడానికి కారణం ఏంటంటే మీ హృదయంలో ఉండి మీ మనసును ప్రేరేపించే సాతానిక ఆలోచనలు బట్టే మీరు ముడుపు నడుచుకున్నారు. యవనస్తులలో ఈ వయసులో మనం ఇలా ఉండాలి కదా. ఏంటి ఇప్పుడున్నటువంటి ఆలోచన, లోక సంబంధమైన ఆలోచన. అందరు చెప్పుకునే ఈ యవన వయసులో ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా బ్రతకాలి, ఇష్టానుసారంగా బ్రతకాలి, సరదాగా ఉండాలి అనేదంతా కూడా లోక సంబంధమైన ఆలోచన, యుగ సంబంధమైన దేవత కలగజేసే ఆలోచన. కానీ యవనస్తులు తమ ప్రవర్తనను కాపాడుకొని మాటలోనూ పరిశుద్ధతలోనూ పవిత్రతలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుంటే మాటలు సరిగ్గా ఉండదు, పరిశుద్ధత సరిగ్గా ఉండదు, వాళ్ళ యొక్క వ్యవహారాన్ని కూడా లోక సంబంధమైనవే. సో వారిని ఎవరు ప్రేరేపిస్తున్నట్టు లెక్క? సాతాను. వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళు ఆటోమేటిక్గా ఎప్పుడో ఈ యుగ సంబంధమైన ఆలోచనలకు తన మనసు ఇచ్చేశారు. కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు నడుస్తుంటారు, దాని ప్రకారంగా వాళ్ళు జీవించడానికి ఇష్టపడుతుంటారు. అందుకని చాలా స్పష్టంగా రాయబడింది, అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి ఎవరంటే సాతాను. దేవునికి విరోధంగా ప్రేరేపించే శక్తి అంటే ఏదంటే సాతాను. నువ్వు దేవుని కలిగిన వ్యక్తివైనా, దేవుని స్తుతిస్తున్న వ్యక్తివైనా, దేవుని శక్తిని ఎరిగిన వ్యక్తివైనా సరే నిన్ను ప్రేరేపించేది ఎవరో నువ్వు అర్థం చేసుకోవాలి. అంతకు ముందే పేతురు, ప్రభువా నువ్వు సర్వశక్తిమైన దేవుడవై, ఆయన కుమారుడవై అన్న వ్యక్తి ఇప్పుడు వెంటనే సాతానికి అవకాశం ఇచ్చేశాడు. అందుకని మన ప్రేరేపణ ఎవరు వలన కలుగుతుందో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే మన విశ్వాసాన్ని కట్టుకోవడం చాలా కష్టం. అంటే నీకొచ్చే ప్రేరేపణ వాక్యానుసారమైనదా కాదా అని ఆలోచించగలిగితే చాలు. ఎట్లా ఆలోచించాలయ్యా? నాకు తెలియదు కదా, వాక్యం అంతా నాకు తెలియదు కదా. ఒకటే, ఇది తప్పు నీకు అనిపించిందా, చేయకుండా ఉండడమే వాక్యానుసారం. అది ఏదైనా సరే. తెలిసి కూడా నువ్వు చేస్తున్నావా, సాతానుకు లోబడి వాడి ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావు అంతే. పెద్ద దానికి వాక్యం తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఎంత వయసు అయినా, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, ఇది తప్పు అని నీకు అనిపించిందా, దేవుడు నీకు హృదయంలో దైవ ప్రేరేపణ, మనస్సాక్షి ద్వారా నిన్ను గద్దిస్తున్నా, ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఈ మాట తప్పు, ఈ పద్ధతి తప్పు, ఈ ఆలోచన తప్పు, ఇలా నువ్వు చేయకూడదు అనే ఆలోచన బ్రతుకులకు వచ్చినా అది కాదని నువ్వు చేసావా, నువ్వు సాతాను యొక్క అనుచరుడిగా ఉండి ఆ మాట చొప్పున నువ్వు చేస్తున్నావు అంతే. తప్పు అనిపించింది చేయకుండా ఉండడమే నిజమైన భక్తి అంతే. సో సాతాను ఏం చేస్తాడు, ఇలా చేయకపోతే ఎట్లా, రేపు నీ బతుకు ఎట్లా, నువ్వు ఎట్లా బతుకుతావు, ఎలా జీవిస్తావు, ఎలా వాళ్ళు చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, చేసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కదా, చెయ్యి అయితే ఏముంది, దేవుడు
బిలామును ఏమైనా అడ్డు చెప్పాడా? బండెడి బంగారం తేగానే ఆలోచనలు మారిపోయాయి. వద్దు అని చెప్పిన తర్వాత కూడా ఇంకోసారి దేవుని అడుగుతానని దేవుని దగ్గరికి వస్తే నీ ఇష్టం అని వదిలేశాడుగా. శాపగ్రస్తమైన ఎరుకో పట్టణం ఎవరు కూడా ముట్టుకోకూడదు, తీసుకోకూడదని ప్రమాణం చేసిన తర్వాత కూడా చూసి ఆశించినప్పుడు హృదయం గద్దించిన, ఒకవేళ తన్ను తాను ఇది రేపు అక్కడికి వెళ్తే ఎలా బతుకుతాం, ఉంటే ఉంటుంది కదా అనుకొని దాచుకున్నాడేమో, ఆకాను ఉంచుకున్నాడేమో ఆకాను. దాన్ని బట్టి ఆ స్థితి ఎంత దారుణంగా మారిపోయింది. ఎవరు లేకుండా చూసి కుటుంబం కోసమే, బిడ్డల కోసమే తప్పులు చేయడం. తల్లిదండ్రులారా కరెక్ట్ కాదు, నా బిడ్డల కోసమే అని ఒక వంకతో ఏదో ఒకటి చేయమాకండి. దానికి పర్యవసానం తర్వాత అనుభవించాల్సి వస్తుంది. నువ్వు నీతిగా బతుకు, నీ నీతిని బట్టి నీ బిడ్డలు దీవించబడతారు. ఇప్పుడు కొద్దిగా ఉండిన తర్వాత మహావృద్ధి అవుతారు. ఆ నీతిని మనం కాపాడుకోవాలి. కానీ నా బిడ్డల కోసమే తప్పు చేసి, నా బిడ్డల కోసమే దుర్నీతిని మన కుటుంబాలకి ఆహ్వానిస్తే లాభపడకపోగా ఒకరోజు నీ బ్రతుకును బట్టబయలు చేసి ఇంత దుర్మార్గం వీళ్ళు సంపాదించారని రాళ్ళతో కొట్టబడే ఒక రోజు వస్తుంది. అందుకని నీతిమంతుని కలిగి కొద్దిగైనా దాన్ని బట్టి సంతోషంగా ఉండాలి. నీతిమంతుని కలిగిన కొద్దిదైనా అన్యాయస్తుడి కంటే గొప్ప దానం కంటే అది కొద్దిది గొప్పది అని రాయబడింది. కాబట్టి నీ నీతికి కలిగిన నీ స్థితి కొద్దిదైనా, నీకు సంపాదన కొద్దిదైనా, నీ బ్రతుకు కొద్దిదైనా, నీ ఆస్తి కొద్దిదైనా, నీ స్థానం ఏది కొద్దిదైనా సరే దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా బ్రతుకో. అంతేగాని సాతాను యొక్క ప్రేరేపణ బట్టి ఇలా సంపాదించుకోవాలి అనే ఆలోచనతో నువ్వు బ్రతకమాకు. సో ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మహిమపరచకుండా అడ్డుపడేది ఎవరు అంటే సాతాను. సాతానికి ఆలోచనలకు నువ్వు చోటు ఇస్తే దేవుని నామ మహిమార్థమై నువ్వు బతకకుండా ఏం చేస్తావంటే నీ ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటావు, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ ఉంటావు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే, ఈ యుగ సంబంధమైన దేవత మనం ఏం చేస్తుందంటే దేవుని పని నీతిగా బతకకుండా, నీతిగా జీవించకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా అడ్డుపడుతుంది. అలా అడ్డుపడుతుంది అంటే కారణం నీలో ఎవరున్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత నీ బ్రతుకులో, నీ కుటుంబంలో తిష్ట చేసుకుంది. మందిరానికి వస్తారు కానీ పద్ధతులు, ఆచారాలని కానీ లోక సంబంధమే. ఎవరున్నారు అక్కడ అంటే యుగ సంబంధమైన దేవత ఉంది. అందుకే దేవుని యొక్క సువార్త ప్రకాశం, దేవుని యొక్క సన్నిధి, దేవుని కృప వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు. గుడ్డితనం అయిపోయింది. లోకం కోసం బ్రతకమాకండి, లోకస్తుల కోసం బ్రతకమాకండి, ఈ లోకంలో బ్రతకడానికి మీరు ప్రయాసపడమాకండి. పరలోకంలో బ్రతకాలి, పరలోకం దేవునితో ఉండాలనే ఆలోచనతో బ్రతకండి. అప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థముగా అనిపిస్తాయి. ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండగలుగుతారు. లేని దాని గురించి ఆరాటపడరు, ప్రయాసపడరు, లేకపోతే కృంగిపోరు, బాధపడరు. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషం కలిగి ఉండాలి అనే ఆలోచన హృదయంలో ఉంటుంది. కాబట్టి మనం బ్రతకగలుగుతాం. గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ హల్లెలూయా. కాబట్టి దేవుని మహిమపరచకుండా సాతాను మన హృదయంలో దేవునికి విరోధంగా ప్రేరేపిస్తుంది. ఏంటంటే దేవుని మహిమపరచకుండా, అంటే దేవుని పని చేయకుండా, దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా, నీతిగా బ్రతకకుండా, యథార్థతో బ్రతకకుండా, పరిశుద్ధతో బ్రతకకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా సాతాను నిన్ను ప్రేరేపించి నీ బ్రతుకులో నుంచి దాన్ని తొలగించి వేస్తుంది. ఆ స్థాయి స్థితి నుంచి తొలగించి వేస్తుంది. అలా ఒకవేళ మనం సాతానికే చోటువిస్తే, ఒకవేళ మనం సాతానికి అవకాశం ఇస్తే ఏం జరుగుతుంది అంటే మనం చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రికలోనే ఒక మాట, మరొక మొదటి అధ్యాయం 24వ వచనం. చాలు.
ఇప్పుడు ఈ 21 నుంచి 23 వచనాలను దీనికి యాడ్ చేసుకోగలిగితే, ఈ హేతువు చేత, హేతు అంటే కారణం చేత, ఈ కారణము చేత, ఏ కారణము అంటే దేవుని ఎరిగి ఉండి ఆయన మహిమపరచలేదు అని పాయింటే కదా మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆయన సత్యాన్ని ఎరిగి ఉండి, ఆయన నీతిని ఎరిగి ఉండి, ఆయన పరిశుద్ధతను ఎరిగి ఉండి, ఆయన యొక్క నడిపించే విధానాన్ని ఎరిగి ఉండి అలా చెయ్యకపోతే దేవునికి మహిమ రాదు. ఈ కారణాన్ని బట్టి అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధమైన దేవునికి మహిమను మనుషులకు ఆపాదిస్తూ, జంతువులకు ఆపాదిస్తూ, చెట్లు పుట్టలకు ఆపాదిస్తూ వాళ్ళు ఆ యొక్క మహిమను మార్చివేశారు, ప్రతిమా స్వరూపంగా మార్చివేశారు. ఈ కారణాన్ని బట్టి అంటే దేవునికి రావాల్సిన మహిమను ఏ విధంగా వస్తుందో అని తెలుసుకోలేకపోగా ఇది చేస్తే చాలు అని చేసిన దానికి మహిమను తెస్తున్నారు మనుషులు. దీనిని బట్టి దానిని బట్టి ఈ రోజుల్లో కూడా దాని మీద బాగా ట్రోల్ అవుతున్నాయి. దేవుని యొద్దకు వస్తే కాదు, పలాని దైవజను దగ్గరికి వెళ్తే వాళ్ళ ఖర్చీపులు తీసుకుంటే, వాళ్ళ నూనె తీసుకుంటే, ఈ మధ్య అట్టి పండ్లు కూడా పంచుతున్నారండి. అట్టి పండ్లు తీసుకుంటే కడుపులు వస్తాయి. ఈ మధ్య ఒక దైవదాసుడు ఆయన వేసుకున్న కోటు అందరికీ వేస్తున్నాడు. అంటే ఆయన వేసుకున్న కోటు వేసుకోగానే వాళ్ళు పడిపోవడం. దేవుని చూసి రావట్లా, దేవుని ఎద్దుకు రావట్లా, దైవ సేవకుల ఎద్దుకు రావట్లా, వాళ్ళు క్రియలు చేస్తున్నారు కదా అనుకుని వస్తున్నారు, మనుషులను మార్చేస్తున్నారు. పలాని దైవ సేవకుడు అంటారు కానీ దేవునికి మహిమ రావట్లా. గమనించండి, మార్చివేస్తున్నారు. అది దేహ స్థితికైనా మార్చివేస్తున్నారు. సో ఎప్పుడైతే దేవునికి రావాల్సిన మహిమను మనం ఇవ్వకుండా, వాక్యానికి చోటు ఇవ్వకుండా, వాక్యాన్ని మహిమపరచకుండా, ఈ దేహము ద్వారా దేవుని మహిమపరచకుండా, మన క్రియల ద్వారా దేవుని మహిమపరచకుండా, వాక్య సత్యాన్ని ఎరగకుండా ఉంటే వాళ్ళు దురాశల చేత నడిపించబడతారు. ఇంకా వాళ్ళు అల్టిమేట్గా ఏముంటుంది, వాళ్ళ హృదయంలో సాతానే ఉంటుంది కదా, ఈ యుగ సంబంధమైన ఆలోచనలే ఉంటాయి కదా. అందుకని ఇప్పుడు మనం చదివిన ఈ మాటలో, వారు తమ హృదయంలో దురాశలు అనుసరించి తమ శరీరములు పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అని రాయబడింది. నాకు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఏంది ప్రభా నువ్వు అప్పగించడం ఏంది, నువ్వే అట్లా చెప్పడం ఏంటి, ఇంకా వాళ్ళు అలాంటి స్థితి నుంచి వాళ్ళని విడిపించాలి కదా, తప్పించాలి కదా. ఇంకా ఈ అవమానం ఈ విషయంలో మనం చూస్తే ఈ 28వ వచనం చదవండి. అదే మొదటి అధ్యాయం 28లో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యాలు చేటుకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించెను అని రాయబడింది. దేవుడు అప్పగించాడా? దేవుడు అప్పగిస్తే వాళ్ళ బ్రతుకులు ఎట్లా బాగుపడతాయి? చేయరాని కార్యాలు, శరీర కార్యాలు భ్రష్ట మనసుకు అప్పచెప్పేశాడు అంటే ఇంకెవరు వాళ్ళు బాగు చేస్తారు అనే ఆలోచన రాత్రి నన్ను భలే బాధ పెట్టింది. ఇదేంటయ్యా అంటే, ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుతున్నాడంటే దేవుడు అప్పచెప్పాడా? దురాశను అనుసరిస్తున్నాడంటే వాడు ఆ స్థితిలో ఉండడానికి దేవుడు వాడిని అలా ఉంచేశాడా అని నా హృదయం చాలాసేపు దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా ఏంటి ఈ మాట యొక్క ఆలోచన ఏంటి, నువ్వు అప్పచెప్పడం ఏంటి, నువ్వే అక్కడేమో భ్రష్ట మనసు కన్నావు, అక్కడేమో ఇచ్చేల కన్నావు, కోరికలు కన్నావు, అప్పుడు నువ్వు అప్పచెప్పడం ఏంటి అంటే, అప్పచెప్పడం అంటే దానికి అర్థం మీరు కానీ ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 32వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు నేను చదువుతాను చూడండి. పైన వచనాలు మనం చదువుతాం. 11 నుంచి కానీ చదివితే చూడండి, 15 వచనం, యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. అందరు నేను చదివేటప్పుడు చూడండి బైబిల్ తప్పులేదు, ఇంకా నేను అయిపోయిన తర్వాత కూడా చూస్తే మాత్రం బాగుంటుంది, ఎవరికి చెప్తా ఈసారి. 15వ వచనం, యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి
బలిసి మందుడు వైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వాడు అన్ని దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, ఏ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారి దేవత్వం లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి. యెహోవా దానిని చూచెను. ఏం చేశాడు? చూసిన తర్వాత తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొని ఆయన ఇట్లా అనుకొనెను. ఏమనుకున్నాడంటే, నేను వారికి విముఖుడనై వారి కడపట్ట స్థితి ఏమోగునో చూచెదను. ఏంటా ఏమనుకున్నాడు అంటే, నువ్వు లోబడకుండా పోతే, నీకు అర్థం అయినా సరే చేయకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, సరే కానివ్వండి, ఎంతకాలం అలా ఉంటాడో, ఎంతకాలం ఆ పాపంలో బతుకుతాడో, ఎన్ని రోజులు ఉంటాడో అని అనుకుని దేవుడు వాళ్ళు వదిలేస్తాడంట. ఇప్పుడు మనం చదివాం కదా ఆ రోమిలకు రాసిన పత్రిక, చూడండి మొదటి అధ్యాయం 28వ వచనంలో మనం వారిని భ్రష్ట మనసుకు అప్పజెప్పును అనేది అక్కడ చదివాం కదా. అయితే అక్కడ ఏంటి ఆ భ్రష్ట మనసు అనేది అంతా కూడా అక్కడ ఉన్నాయి అన్ని ఆ క్వాలిటీస్ కానీ లేకుంటే అవన్నీ ఉన్నాయి. అయితే 32వ వచనం చూడండి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియో వాటిని చేయుచున్నారు. ఇది మాత్రం కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముతో సమ్మతించుచున్నారు. ఇంకా చూడాలి నా వైపు. అయిపోయిందిగా, ఇంకా రోజు ఇదే, ఇంకా నేను వాక్యం చదివిన ప్రతిసారి నా వైపు చూడండి అని చెప్పించుకోమాకండి. నేను ఇరిటేట్ అయ్యాను అనుకోండి, ఆ ప్రేరేపణ పోతాయి, వచ్చే దైవికమైన ఆలోచనలు పోయి ఇంకేదో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు మీకు సిద్ధపరిచిన మాటలు వినడానికి సంతోషంగా వేగిరపడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ భ్రష్ట మనసుకు అప్పచెప్పిన వారు ఎవరు? దేవుని యొక్క నీతి విధిని ఎరిగిన వారు. అర్థమవుతుందా? తెలిసిన వారు, తెలుసుకున్నవారు. వాళ్ళకు అర్థమవుతుంది ఇది తప్పని వరకు తెలుసు, కానీ వాళ్ళు చేయకుండా ఉండలేరు, చేస్తూ ఉంటారు. అలా చేసే వారికి కూడా సపోర్ట్ చేస్తారంట, సమ్మతిస్తుంటారు. ఏం కాదులే, ఇంతేలే, తప్పదు మరి మనుషులన్న తర్వాత ఏం తప్పదు అనే ఆలోచన రాదు, ఇది కాదు అనే ఆలోచన రాదు, తప్పదు, ఏం చేయాలి, పరిస్థితులు అలాంటివి, నేను కాపాడుకోవాలి నా కుటుంబం. ఈ మాటలు మనుషులను ప్రభావితం చేసి ఇది తప్పు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వాడిని వదిలేశాడు. నువ్వు ఎంతకాలం ఆ పాపంలో జీవిస్తావో, ఎంతకాలం దేవుడికి వ్యతిరేకంగా ఉంటావో, నీ కడపట్ట స్థితి ఏమవుతుందో చూద్దాం అని దేవుడు నిన్ను వదిలేశాడని అర్థం. భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం నడిపిస్తున్నప్పటికీ అక్కడ యెషూరును అంటే ఇజ్రాయేలు క్రొవ్వినవాడే అంటే దేవుడి మాటను అర్థం చేసుకోకుండా, దేవుని చిత్తానికి లోపడకుండా మధ్యలో వ్యభిచారం చేశారు, మధ్యలో సనిగారు, గొనిగారు. తర్వాత చెప్పిన తర్వాత ఆ నీతి విధిని బట్టి వాళ్ళు బ్రతకలేదు. కాబట్టి వాళ్ళ స్థితి ఏమవుతుందో అని దేవుడు వారిని వదిలేశాడు. అప్పచెప్పడం అంటే వదిలేశాడు. ఎవరికి? వాళ్ళు బ్రతుకుతున్న విధానానికి. వాళ్ళు దేవుని కాదనుకొని మా దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తానికి, దేవునికి ఉద్దేశానికి, దేవునికి దైవికమైన తలంపుకు, దేవుని వాక్యానుసారమైనటువంటి బ్రతుకు వాళ్ళు చోటు ఇవ్వకుండా, దేవునికి తలంపులకు చోటు ఇవ్వకుండా వాళ్ళు లోకానికి, లోక ఆశలకు, సాతానిక ప్రభావానికి, సాతానిక ఇష్టానికి, లోక సంబంధమైన కార్యాలు చేయడానికి తన మనసును వాళ్ళకు చోటిచ్చారు. కాబట్టి దేవుడు వారిని వదిలేశాడు. వాళ్ళ స్థితి ఏమవుతుంది ఒకరోజు చూద్దాం, ఎంతకాలం ఆ లోకంలో ఉంటాడో, ఎంతకాలం అలా బ్రతుకుతాడు అని వదిలేశాడని అర్థం. అప్పచెప్పును అంటే ఈరోజు నువ్వు అట్లా అప్పచెప్పబడిన దానిగా ఉన్నావా అంటే వీళ్ళు మారరు, సరే ఎంతకాలం అలా బతుకుతారో చూద్దాం అని దేవుడు వదిలేసే స్థితికి నువ్వు రాకూడదు.
ఎవరిని వదిలేస్తాడు అంటే దేవుని ఎరిగి ఉండి కూడా అలా బ్రతకని వారికి, సత్యము తెలిసి ఉండి కూడా అలా జీవించని వారిని. అందుకని బైబిల్ చివరిలో అన్యాయం చేయవాడు ఇక అన్యాయం చేయనేమో, అక్రమం చేయవాడు ఇక అక్రమం చేయనేమో. దేవుడు నీకేం చెప్పట్లా, నువ్వు చేస్తుంటే నిన్ను అడ్డుపడట్లా. చేయకుండా ఉండగలిగిన ఇది అంటే ఆ జ్ఞానము, ఆ ధైర్యం నీ బ్రతుకులో కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు చేయకుండా ఉండగలుగుతావు. దాన్ని వాక్యం వింటున్నప్పుడు, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు పాపము చేయకుండా ఉండడానికి కావాల్సిన ధైర్యాన్ని నువ్వు సంఘంలో వాక్యం ద్వారా నేర్చుకోవాలి, పొందుకోవాలి. అలా వాక్యమును ద్వారా ఉన్న శక్తిని బ్రతుకులు పొందుకోకపోతే నీ మనస్సు బలహీనమైపోయి పరిస్థితుల ప్రభావం నీ మీదకి వచ్చినప్పుడు చేయరాని కార్యం నువ్వు చేయడానికి చేస్తావు, సంకోచించు. సౌలు అలానే చేశాడు. నేను వస్తాను 7వ రోజు, నువ్వు భయపడ మాకు, నేను వచ్చిన తర్వాత బలి అర్పిస్తాను, యుద్ధానికి వెళ్దాం, దేవుడు మనకు తోడు అని చెప్పినప్పుడు ఓకే అన్నాడు. ఆ మాటకు సంబంధించి అనేక మంది వచ్చారు. కానీ ఫిలిష్తీయులు వీళ్ళకంటే ఎక్కువ మంది అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని చూశారు? ఫిలిష్తీయులను చూశారు. తనతో వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు జారిపోతున్నారు, భయపడుతూ వెళ్ళిపోయారు, కొద్దిమంది మిగిలిపోయారు. ఇప్పుడు సౌలు దేవుని మాటను, దేవుని చిత్తాన్ని, దేవుడు ఏ ఉద్దేశంతో ఉండమన్నాడో ఆ గ్రహింపు లేనివాడై యుద్ధం చేయాలి కదా ఎలాగో, కాబట్టి ముందు బలి అర్పించాలి, బలి అర్పించకపోతే దేవుడు బాధపడతాడేమని బలి అర్పిస్తారు. కానీ అసలు అది చేస్తే బాధపడతాడని చాలామంది అర్థం చేసుకోవట్లేదు. బలి అర్పించి యుద్ధాన్ని చేశాడు. గమనించండి. అందుకని సమూయేలు వెంటనే వచ్చి అంటే నువ్వు అవివేకపు పని చేసేవి, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. సో పరిస్థితులు మనం తొందర పెట్టినా, ఇబ్బంది పెట్టినా, ఎవరు మనల్ని వదిలిపోయినా, ఏ పరిస్థితులు మనకు అండగా లేకపోయినా, ఏ స్థితిలో అయినా సరే ధైర్యంగా ఉండగలిగి ఉండటమే విశ్వాసం. ఆ ధైర్యం ఇవ్వలేని విశ్వాసాన్ని బ్రతుకులు ఉంటే ఏదో ఒక రోజు భయపడి వెనుకకు జారిపోతూ ఉంటావు, వెనుకకు మళ్ళీపోతూ ఉంటావు. కాబట్టి విశ్వాసం, అందుకే విశ్వసించిన వాడు కలవరపడడు, అంతే. దానికి ఇంక ఆల్టర్నేటివ్ ఏం లేదు. కలవరపడడు అంటే భయపడడు, దిగులు పడడు, బాధపడడు. అది ఏ స్థితిలో అయినా సరే విశ్వసిస్తే, దేవుని విశ్వసిస్తే, దేవుని నమ్మితే, దేవుని మీద ఆధారపడితే చిన్న వాటికి బాధపడరు, చిన్న వాటికి కలతపడరు. అమ్మో ఇదేం జరుగుతుంది, అమ్మో అలా ఏమవుతుందో అని బాధపడరు. ఆ విశ్వాసం గుండెల నిండా నింపుకోవాలి. అది లేకపోతే, దాన్ని అనుసరించి నడవకపోతే సాతాను ఏం చేస్తారంటే దురాశలు నీ బ్రతుకులో కలగజేసి దాని ప్రకారంగా నడవడానికి నిన్ను ప్రేరేపించి దాని ప్రకారంగా నిన్ను నడిపిస్తూ ఉంటాడో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఎరిగి కూడా దాని ప్రకారం నడుస్తుంటే నిన్ను దేవుడు పండించుకోడు. అది దాని యొక్క మాటల అర్థం. దేవుని నీతి ఎరిగిన వారు ఎట్లా బ్రతకాలి? దేవుని నీతిని బట్టి బ్రతకాలి, దేవునికి న్యాయ విధులను బట్టి బ్రతకాలి. అలా ఎరిగి ఉండి కూడా అలా చేయకపోతే, అలా ఎరిగి ఉండి కూడా ఆ నీతిని అనుసరించకపోతే, అలా ఎరిగి ఉండి కూడా ఆ ప్రకారంగా నువ్వు బ్రతకపోతే నీ బ్రతుకు వదిలేస్తాడు, అంతే. అంటే ఈరోజు నీ బ్రతుకు దేవుని చేత వదిలివేయబడినట్లుగా ఉందా? అంటే నీ ఇష్టానుసారంగా బతుకుతూ నువ్వు కోరుకున్నట్లుగా జీవిస్తున్నావా? నీ బ్రతుకులో దేవునికి ఉద్దేశం, దేవునికి న్యాయవిధి, దేవునికి సత్యం, ఆ మార్గంలో నడుస్తున్నాననే ధైర్యం నీ గుండెల నిండా ఉండగలిగిందా? ఏది నడిపిస్తుంది నిన్ను? ఈ సాతాను నీ నేత్రాలు గుడ్డితనం కలగజేసి ఏం కాదులే అన్నట్టుగా బ్రతుకుతున్నావా? ఎస్, నువ్వు అలా బ్రతుకుతూ ఉంటే దేవుని చేత విడవబడినవాడు అప్పచెప్పేశాడు. నేను జోక్యం చేసుకోను. ఇంకే రోజో వాళ్ళ బ్రతుకులు పీక్ స్టేజ్లోకి వచ్చినప్పుడు, మిక్కిలి హీనమైన స్థితిలోకి వచ్చినప్పుడు మొరపెడతారు, అప్పటి వరకు వదిలేస్తాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథం అంతా చదవండి. ఏం చేస్తారు వాళ్ళు? దేవునికి విరోధమైన ప్రతిసారి ఏదో ఒక రాజు వారి మీదకి వస్తారు. ఆ రాజు పెట్టే బాధలు పడలేక, కష్టాలు పడలేక మిక్కిలి హీనదస్తుకు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడే కావాలి, అప్పుడు దేవుడు విడిపిస్తాడు. కాబట్టి నీవు మిక్కిలి హీనదస్తుకులు రాకముందే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎవరిని అనుసరించి నడుస్తున్నావు?
ప్రపంచ ధర్మం, లేకుంటే సంప్రదాయాలు, పద్ధతులు, ఆలోచన బట్టి, వాక్యాన్ని బట్టి నడుస్తున్నావా? నీ ఇష్టాన్ని మార్చుకొని దేవుని చిత్తాన్ని కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావా? గమనించండి ప్రియులారా, కాబట్టి వాళ్ళు ఎలా నడుస్తున్నారంటే శరీర ఆశలు అనుసరించి నడుచుటకు. కారణం ఏంటి అంటే నీలో దేవుని ఆశ లేదు కాబట్టి, దేవుని చిత్తాన్ని జరిగించే ఆలోచన నీ బ్రతుకులో లేదు కాబట్టి, దేవుని కొరకు బ్రతకాలని ఒక సంకల్పం లేదు కాబట్టి, శరీరాశలు అంటే దురాశలు, ఏదో ఒక విధంగా బతకాలి, ఏదో విధంగా గొప్పగా ఉండాలి, దేవుడు నన్ను దీవించాడు అనిపించుకోవాలన్న ఆలోచనతో నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి సరే బతకనే, ఒకరోజు ఇది వాస్తవం కాదు అనుకుని వదిలేస్తాను. ఇప్పుడు ప్రార్థన చేశాడు యాకోబు, ప్రభువా నేను వెళ్ళే చోట తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి ఒక ఇల్లు నువ్వు దయచేస్తే నువ్వే నా దేవుడు అయ్యా అని ప్రార్థన చేసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే రాహేల్ని చూశాడు, మనసు మార్చుకున్నాడు. ఏం ప్రార్థన చేశాడు, దేనికోసం వచ్చాడు మర్చిపోయాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు చేసి 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు. ఈ 20 సంవత్సరాలు దేవుడు ఆ రోజు కనిపించిన దేవుడు మరి అతనితో మాట్లాడలేదే. వెళ్ళి తను లాభానికి కుటుంబానికి దాసత్వం చేయడానికి, ఊడిగం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ స్థితిలో ఉంచేశాడు. కానీ ఇతనితో యాకోబుతో మాట్లాడు, కానీ లాభాంతో మాట్లాడతాడు దేవుడు. ఇతను నా సేవకుడు అని. అందుకని లాభాను ఆ దేవుని బట్టి యాకోబుకు భయపడినట్టుగా మనం చూస్తాం. గమనించండి, ఎప్పుడైతే 20 సంవత్సరాలు ఈ స్థితిని అనుభవించాడో, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఏమని ప్రార్థన, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఏమి గొర్రెలు లేవా, గుడ్డు లేవా, దాసీలు లేవా, పిల్లలు లేరా? అప్పటికి 11 మంది సంతానం అండి. వీళ్ళు కాకుండా మనం చదివితే 70 మంది సంతానం అని బైబిల్లో రాయబడింది. ఇంతమంది సంతానము, దాసీలు, గొప్ప ఆస్తి పాస్తి అన్నీ కలిగిన దాన్ని బట్టి సంతృప్తి లేకుండా ఏం చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ 20 సంవత్సరాలు దేవుడు అతను అలా వదిలేశాడు, అప్పచెప్పాడు. నువ్వు ఒకరోజు వాగ్దానం చేసింది వేరు, ఒకరోజు నా సన్నిధిలో ప్రమాణం చేసింది వేరు, ఒకరోజు నా దగ్గర నువ్వు ప్రార్థన చేసింది వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు బ్రతుకుతున్న విధానం వేరు. నువ్వు నీ శరీర ఇచ్చను బట్టి, కోరికలను బట్టి బ్రతుకుతున్నావు. నువ్వు వాగ్దానం చేసి ప్రమాణం చేసినట్టు బ్రతకట్లేదని 20 సంవత్సరాలు వదిలేశాడు. చివరికి ఏమైంది? చివరికి ఇది సంతృప్తి ఇవ్వలే, బాధ అనిపించింది, వేదన అనిపించింది. అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు. కాబట్టి ఈరోజు నీ స్థితి నువ్వు తెలుసుకోవడానికి, నువ్వు ఏ స్థితిలో బ్రతుకుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఈ స్థితిని బట్టి నువ్వు ఎలా జీవించకూడదో అని అర్థం చేసుకోవడానికి, నీ ఆశలను బట్టి, నీ దురాశలను బట్టి, నీ శరీర ఇచ్చలను బట్టి జరిగించడానికి కొన్నిసార్లు నిన్ను వదిలేశాడు. వారి అంతమేమగును నేను చూస్తానని వదిలేశాడు. అప్పచెప్పడం అంటే అదే, జోక్యం చేసుకోవట్లా నీ బ్రతుకులో. కాబట్టి ఈరోజు అలా ఉందా? మార్చుకోవాల్సిన అగత్యత చాలా ఉంది. ఇప్పటికే నువ్వు దేవుని చూడకుండా లోకాన్ని చూస్తున్నావేమో. ఆ స్థితిని మార్చుకోవాలి, ఆ పద్ధతిని మార్చుకోవాలి, లేకపోతే నష్టపోతావు, అన్నీ కోల్పోతావు. నేనంటాను, ఒకరోజు రియలైజ్ అయ్యే లోపు, ఇది తప్పు అని తెలుసుకునే అన్నీ కోల్పోతాయి. ఇంక ఎప్పుడు వస్తాయి అవన్నీ? ఎంతకాలానికి మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతావు? అందుకనే దుర్దినములు రాకముందే అని రాయబడు. కాబట్టి అవి రాకముందే ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. అవునయ్యా, నీ మహిమ నేను చూడలేకుండా లోక మహిమను చూస్తున్నా. యేసు ప్రభుకు లోక మహిమను ఒక్క క్షణంలో సాతాను చూపించిందండి. దేవుడు కోరుకున్నాడా, ఈ మహిమ అంతా నీకు ఇస్తా, నాకు మొక్కుతే చాలు, నువ్వు శిలువ మీద వేలాడబడాల్సిన అవసరం లేదు, అవమానపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ నాకు మొక్కితే చాలు. సింపుల్ కదా. అట్లాంటి ట్రాప్ ఈరోజు సాతాను సంఘంలో ఉన్న వ్యక్తుల మీద చేస్తున్నాడు. ఈ ట్రాప్ను మనం గుర్తించకుండా, ఇది లోకం, మన మనుషులు, మన పద్ధతులు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆలోచనలు, ఈ చట్రంలో ఇరుక్కుపోయి దైవికమైన చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఆ చట్రంలో బ్రతికే విధంగా వాళ్ళ జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. కాబట్టి ఇది కాదు వాస్తవం అని తెలుసుకునేంత వరకు దేవుడు వారిని
వదిలేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న స్థితి నిన్ను దేవుడు వదిలేసిన దాన్ని బట్టి కలిగిందేమో ఒక్కసారి పరిశీలించుకుంటే మంచిది. నీకు సంతోషం లేదు, నీకు ఇష్టం లేదు, అయినా జరిగిస్తున్నావా? దేవుడు నిన్ను వదిలేశాడు, అంతే లెక్క. తెలిసి కూడా నువ్వు చేస్తున్నావా? ఎందుకు దేవుడు నిన్ను గద్దించట్లేదు, ఎందుకు నీ ఎందుకు రావట్లేదు, ఎందుకు నీకు తెలియచేయట్లేదు అంటే నిన్ను వదిలేశాడు, అంతే. అలా వదిలివేయబడిన జీవితాలు, ఒకవేళ ఈ లోక సంబంధమైన దేవునికి చోటు ఇవ్వని జీవితాలు ఎలా ఉంటాయో, వాళ్ళ జీవితాల్లోకి సాతాను ఎలా జొరబడతాడో, సాతాని క్రియలు ఏ విధంగా ఉంటాయో, దేవునికి చోటు ఇవ్వని వారి జీవితాల్లో సాతానిక కార్యాలు ఏంటి అనే మాట అనే విషయాన్ని మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఈ వారం మాత్రం దేవునికి సువార్త ప్రకాశమానం నువ్వు చూడకుండా నీ కళ్ళు మరుగైపోయి నీ ఇష్టానుసారంగా నీ మనసుకు కలిగిన వ్యర్థత నువ్వు నడుస్తున్నావేమో పరిశీలించుకుంటే మంచిది. నీ అంతం సరిగా లేకుండా ఉండకుండాట్లుగా తలలు వంచండి. తలలు వంచిన మనం ఈరోజు నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నావు అంటే అర్థం దేవుడు నిన్ను వదిలేశాడు. ఈ జీవితం నీది కాదు, నీ దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడిన నీ జీవితం. ఆయన చిత్తాన్ని ఎరిగి నడవడానికి దేవుడు నీకు ఇచ్చిన జీవితం. ఆ జీవితంలో నీ ఇచ్చలు కోరికలు చంపుకొని వదిలిపెట్టి బ్రతకాల్సింది పోయి దేవుని నమ్మి దేవుని ఎరిగి దేవుని సన్నిధికి వచ్చి ఆ రక్తంతో కడగబడి ఆ రాజ్యంలో చేర్చబడాలనే ఉద్దేశంతో భక్తి చేస్తూ కూడా ఈ లోకంలో ఈ రాజ్యంలో నిష్టానుసారంగా బ్రతుకుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీ కోరికలు చొప్పుననే బ్రతుకుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు నిన్ను అప్పచెప్పాడు, వదిలేశాడు. అలా బ్రతుకు దాని అంతము మరణం, దాని అంతం వేదన, దుఃఖం. 20 సంవత్సరాలు యాకోబును దేవుడు వదిలేశాడు. సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. మరి నీ జీవితాన్ని అట్లా వదిలేస్తున్న దాన్ని బట్టి చేయరాని కార్యాలు చేస్తూ దేవునికి న్యాయ విధిని బాగా ఎరిగి కూడా దాన్ని అభ్యాసం చేస్తున్నావేమో, అలానే బ్రతుకుతున్నావేమో. దాని అర్థం ఏంటి అంటే నువ్వు దేవుని వదిలి బ్రతుకుతున్నావు. కాబట్టి ప్రియ దేవుని సహోదరి సహోదరుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అలా ఉండడానికి కాదు కదా. నిన్ను ప్రేమించి నీకోసం రక్తము చిందించి పాపం నుంచి నిన్ను విడిపించింది ఆయన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి కదా. మరి నీ ఇష్టానుసారంగా సాతానికి ఇచ్చల చొప్పున లోక ఆశల చొప్పున బ్రతుకడం దేవునికి ఇష్టమా? అలా బ్రతుకుతున్నావు, హెచ్చరిస్తున్నాడు. దేవుని నమ్మిన నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోకుండా, ఎలా బ్రతకాలో వాక్యానుసారంగా ఎలా జీవించాలో తెలుసుకోకుండా బ్రతుకుతూ శరీర ఇచ్చలు అనుసరిస్తున్నావు. తెలుసుకోవడానికే నిన్ను వదిలేశాడు ఈరోజు. ఇప్పటికి నేను అర్థం చేసుకో. దాని యందు నీకు సంతోషం లేదు, నెమ్మది లేదు. కానీ ఎందుకు అక్కడ ఉండాలి? పందుల పొట్టును వదిలేసినట్టుగా ఈరోజు ఆ పాప జీవితాన్ని వదిలేస్తే ఎంత మంచిది. ఆ తండ్రి కూడా ఆ చిన్న కుమార్ని వదిలేశాడు. అడిగాడు, నాది నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టుగా బతుకుతాను. ఇక్కడ ఉంటే పద్ధతిగా ఉండాలి, నువ్వు చెప్పినట్టుగా వినాలి. నీ సన్నిధి దూరంగా ఉంటే నా ఇష్టానుసారంగా బతుకుతాను అని అనుకున్నప్పుడు తండ్రి వదిలేశాడు. ఎక్కడ ఉండినా ఏం తింటున్నా ఎలా బతుకుతున్నా తండ్రి పట్టించుకోలేదు. ఒకరోజు బుద్ధి వచ్చింది. ఆ రోజు తండ్రి ఇంటికి వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు చేయరాని కార్యాలు చేయడానికి, నిష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచేశాడు, వదిలేశాడు. ఒకవేళ ఆ స్థితిలో నీకు సంతోషం లేదు అనుకుంటే ఆ స్థితిని వదిలిపెట్టి తండ్రి ఎద్దుకు రావడమే శరణ్యం. రావాలి నువ్వు. మరి అలానే రాకుండా ఆ పాపంలోనే బతుకుతే, ఆ శాపంలోనే బతుకుతే ఎవరు దేవుడు కూడా జోక్యం చేసుకోడు. దేవుని ఎరిగిన నీవు, దేవుని చిత్తానుసారంగా బ్రతకవలసిన నీవు,
దేవుని ఉద్దేశాన్ని ఎరిగి నీ జీవితం ద్వారా క్రీస్తును కనపరచాల్సిన నీవు, క్రీస్తు వారిగా లోకంలో తెలియబడాల్సిన నీవు నీ సొంత ఇచ్ఛలు కోరికలు బట్టి దేవుణ్ణి వాడుకోవాలన్న విధానంలో బ్రతకడం దేవుడు అస్సలు ఇష్టపడ్డాడు. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నేను వదిలిపెట్టేశాడు. లోతును వదిలిపెట్టేశాడు. ఇక్కడికి వెళ్ళంటే ఆయన అక్కడ కాదు ప్రభు, అక్కడికి వెళ్తాను. ఏం జరిగింది? వేశ్య అంటే భయంకరమైన వ్యభిచారి అయిపోయాడు. కాబట్టి నువ్వు అలా ఉండకూడదు. దేవుడు వదిలిపెడితే ఎంత దారుణంగా ఉంటుందో. కాబట్టి వీటి ఎందుకు నీకు సంతోషం లేదు అనుకుంటే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా, నీ ఇష్టం చొప్పున జరిగించాల్సింది నేను, నీ సత్యాన్ని అనుసరించాల్సింది నేను, నీ వాక్యానుసారంగా బ్రతకవలసిన నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను అంటే నన్ను వదిలేసావని అర్థం. ఇలా కాకుండా నాయన, నేను ఎప్పటికీ నీ చిత్తాన్నే జరిగించే విధంగా, నీ ఉద్దేశాన్నే జరిగించే విధంగా, నీ ఇష్టానుసారుడైన వ్యక్తిగా ఈ లోకంలో నేను బ్రతకాలి. అలాంటి జీవితాన్ని నాకు కలగచేయండి ప్రభు అని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడే సర్వాధికారి జీవం కలిగిన దేవా, అవును ప్రభా, దేవుని ఎరిగి ఉండి అలా మహిమపరచకపోతే వాళ్ళ బ్రతుకు వాళ్ళ శరీర ఆశలు అనుసరించి, శరీర కోరికలు అనుసరించి నడవడానికి మీరు వదిలేసినట్లుగా, అప్పచెప్పినట్టుగా వాక్యం చెప్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ కడపటి స్థితి ఎలా ఉంటుందో అని. అవును ప్రభా, మా కడపటి స్థితి దారుణంగా ఉండకూడదు. మా కడపటి స్థితి రాళ్లతో కొట్టబడే దారుణమైన స్థితికి రాకూడదు. మా కడప స్థితి అనేక మంది బజారులు నిలబడి దూషించే స్థితిలోకి రాకూడదు. మా కడపటి స్థితి మా ద్వారా మా కుటుంబానికి, సంఘానికి అవమానం రాకూడదు. మా కడపటి స్థితి నిన్ను మహిమపరిచేదిగా ఉండాలి. మా కడపటి స్థితి నీ దర్శనాన్ని చూడగలిగేదిగా ఉండాలి నాయనా. స్టెఫనీ యొక్క కడపటి స్థితి నీ దర్శనాన్ని చూస్తూ ముగించాడు. పరలోకం తెరవడాన్ని చూశాడు, నీ ఆరాధన చూశాడు. అలా ఉండాలి నాయన మా కడపటి స్థితి. మా కడపటి స్థితి అగాధంలో ఉండకూడదు నాయన. సొలొమోనులాగా అగాధ స్థలంలో ఉండి మొరపెడుతున్నాను. జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను పాపిష్టి కోరికలు అనుసరిస్తూ వెళ్ళిన విధానాన్ని బట్టి దేవుడు వదిలిపెడితే అగాధంలోకి వెళ్ళిపోయాడు. అలా మేము ప్రార్థన చేయకూడదు నాయన. సంసోనికి కడపటి స్థితి దాగోను చుట్టూ కళ్ళు లేనివాడై, గుడ్డివాడై తిరిగాడు. ఎంత అవహేళన, ఎంత అవమానం పొంది బ్రతికాడు. అలాంటి కడపటి స్థితి మాకు రాకూడదు. కాబట్టి నాయన, మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ చెప్తున్న ప్రతి మాటను, నిన్ను ఎరిగిన మేము నిన్ను మహిమపరిచే విధంగా బ్రతకాలని ఒక నిశ్చేతులకు వచ్చినట్లుగా నీ కృప చూపించండి. బాహ్యంగా జరుగుతున్న వాటిని బట్టి కాకుండా, వాక్యము ద్వారా హృదయంలో మీరు కలిగిస్తున్నటువంటి ఆలోచనలు బట్టి, వాక్యము ద్వారా వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థనలో మేము ఉంటున్నప్పుడు మా హృదయాంతరంగాల్లో మీరు అనుగ్రహిస్తున్నటువంటి శక్తిని బట్టి బాహ్య పరిస్థితులను జయించగలిగేటువంటి ఒక కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. అంతరంగ పురుషుడు దినదినము బలపరచబడినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. అలాంటి శ్రేష్టమైన భక్తి చేసేవారిగా మమ్మల్ని మార్చండి. చేయరాని కార్యాలు చేయడానికి మేము అప్పచెప్పబడినట్టుగా ఎరిగి ఉండి కూడా అలా చేస్తున్న వారిగా మేము ఉండకూడదు. సొలొమోనుకు అంతా తెలుసుకొని అలా చేసి చివరిలో ఇబ్బంది పడ్డాడు. సంసోనుకు అంతా తెలుసు కానీ లోబడకుండా తను నాశనమయ్యాడు. యాకోబుకు అంతా తెలుసు కానీ లోబడకుండా అసంతృప్తితో బతికాడు. అట్లా మేము ఉండకూడదనే ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. ఆ రోజు వినింటే బాగుండేది, ఆ రోజే మార్చుకుంటే బాగుండేది, ఆ రోజే సరిదిద్దుకుంటే బాగుండేది అనే బాధపడే రోజు అనుకోకుండా, నాయన ఈరోజే ఏది తప్పు అనిపించిందో వదలడానికి మనసు కలగచేయండి ప్రభువా.
ఇది తప్పు అనిపించే ప్రతి భావన, ప్రతి ఆలోచన, ప్రతి క్రియ వదులుకోగలిగినటువంటి ఆత్మ సంబంధమైన శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. తప్పు మీద తప్పు చేస్తూ, తెలిసి చేస్తూ సాతాను క్రియలు జరిగించే విధంగా వాళ్ళ బ్రతుకులు ఉండకుండా సరిదిద్దండి ప్రభువా. నీ దృష్టికి ఒక్కరోజు బ్రతికిన యథార్థంగా బతకాలి. మా జీవిత దినాలన్నీ కూడా నీ సత్యాన్ని అనుసరించాలి అనే భక్తి, ఒక దృఢమైన కోరిక ప్రతి ఒక్కలా రగిలించి బలపరచమని, అలాంటి జీవితం ద్వారా నిన్ను మహిమపరుస్తూ ఆ మహిమలో మా అవసరం తీర్చుకుంటూ ఉండే భక్తిని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసయ్య శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలానే తలలు వంచండి. తలలు వంచిన మనం